1940లలో సోవియట్ పరిశోధకులు 5 ఖైదీలపై ఒక ప్రయోగం చేశారు. ఒక ప్రత్యేకమైన గ్యాస్ ఉపయోగించి వారిని 15 రోజులపాటు నిద్రపోకుండా ఉంచాలని నిర్ణయించుకున్నారు. మొదటి 5 రోజులు బాగానే ఉన్నారు. భయంకరమైన మార్పులు. 9 రోజుల తర్వాత ఆ ఖైదీలు పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒకరినొకరు హింసించుకోవడం, తమ శరీరాలను తామే గాయపరుచుకోవడం వంటివి చేశారు. ముగింపు: వారు మనుషులుగా కాకుండా వింత జీవుల్లా మారిపోయారని, చివరకు అందరూ చనిపోయారని ఈ కథ చెబుతుంది. నిజం ఏమిటి? ద రియాలిటీ. ఇది ఒక కల్పిత కథ. ఈ కథను 2010లో ఒక వెబ్సైట్లో వినోదం కోసం రాశారు. దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. 2. శాస్త్రీయంగా అసాధ్యం. మనిషి నిద్రపోకుండా ఉంటే మెదడు మొద్దుబారిపోతుంది, భ్రాంతులు, హెలుసినేషన్స్ కలుగుతాయి, కానీ కథలో చెప్పినట్లు సూపర్ పవర్స్ రావు. 3. ఫోటోలు. ఈ కథతో పాటు సోషల్ మీడియాలో కనిపించే భయంకరమైన ఫోటోలు నిజానికి స్పాసం అనే పేరున్న ఒక హాలోవీన్ బొమ్మవి. నిజంగా జరిగిన నిద్ర ప్రయోగాలు. నిజ జీవితంలో శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలు చేశారు, కానీ అవి ఇంత క్రూరంగా లేవు. ఉదాహరణకు రాండీ గార్డ్నర్ 1964. ఇతను సుమారు 11 రోజులు 264 గంటలు నిద్రపోకుండా ఉన్నాడు. ఇది ఒక రికార్డు. ప్రయోగం తర్వాత అతను తగినంత నిద్రపోయి మళ్లీ ఆరోగ్యంగా మారాడు. రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ అనేది కేవలం భయపెట్టే ఒక హారర్ స్టోరీ మాత్రమే.